ఇందాక వస్తూ ఉంటే ముదినేపల్లి మండలంలో 6,000 మంది ప్రజలు ఉన్నామన్నా. ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు ఇది. 6,000 మంది ఉన్నాం. చుట్టూ కొల్లేరు ఉంది, నీటి సరస్సు ఉంది, కానీ మాకు తాగడానికి నీళ్లు లేవు. 6,000 మంది మేము ఇబ్బంది పడుతూ ఉన్నామని, నీళ్లు లేవని. కనీసం ఉన్న ట్యాంకుల్లో మనకి కాలుష్యం ఉండిపోయింది, కాలుష్యం నిండిపోయింది, కంటామినేట్ అయిపోయినాయి. ప్యూరిఫై శుద్ధి చేద్దామంటే అసలు శుద్ధి చేసే వ్యవస్థ లేదు. ఇక్కడ క్యానల్స్ ఉన్నాయి, మనకి నీళ్లు పారుతూ ఉన్నాయి, అన్ని కాలువల్లో మొత్తం కాలుష్యంతో నిండిపోయినాయి. మాకు స్కిన్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, శారీరక రుగ్మతలు వస్తూ ఉన్నాయి, శారీరక వ్యాధులు వస్తున్నాయి, కిడ్నీలు దెబ్బతింటా ఉన్నాయి. దీని మీద మాట్లాడన్నా అని చెప్తున్నా. అంటే ముఖ్యంగా కైకలూరులోని ఏ నీటికి ఇబ్బంది ఉందో మీకు వచ్చిన 6 నెలల్లోనే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మొత్తం సంపూర్ణంగా నీటి సమస్యను తీర్చే బాధ్యత నేనే తీసుకుంటాను.